వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టెప్స్ మీదే అంతా చర్చ జరుగుతోంది. సో నెల్లూరులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. మనతో మాట్లాడేందుకు ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు చూస్తారు కదా కాకినాడలో పోర్ట్లో ఏం జరిగిందో. సో పోర్ట్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల మీద, అలాగే ఆ ఎంట్రీ మీద మీరేం చెప్తారు? మనకు ఆ రేషన్ బియ్యం అనేవి బిలో పావర్టీ లైన్ ఉండే జనాలే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ వాడతారండి. అంటే అతి తక్కువ ఎకనామికల్ ఫినాన్షియల్ కెపాసిటీ ఉండే వాళ్ళే దాన్ని వాడేది. ఆ వాటిని కూడా వాళ్ళకి అందనీయకుండా వాటిని బయట దేశాలకి ఎక్కువ లాభాలకి తరలిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఇప్పుడు ఆ బియ్యం అంటే ఎక్స్పోర్ట్ కాకుండా మళ్ళా అదే బిలో పావర్టీ లైన్లో ఉండే జనాలకి చేరతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ప్రతి ఒక్కరు వాటిపైన కూడా ఒక తప్పు జరుగుతుంది, దాన్ని ఆపిన దాన్ని కూడా విమర్శిస్తున్నారంటే ఇంకా దాన్ని వాళ్ళ వైసీపీ వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి. రెండోది, ఇట్లాంటి పనులే ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ చేస్తే మాత్రం అందరూ తప్పట్లు కొట్టి 100 రోజులు ఆడిచ్చాను సినిమాని. అదే పని నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం జనాలు ఓడ్చుకోలేకపోతున్నారు. జనాలంటే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భ్రమలో పడి ఆయన ఫ్యాంటసీలో బతికే జనాలండి, ఆ వర్గం కూడా ఒకటి ఉంది మన రాష్ట్రంలో. కానీ ఐదేళ్లలో రాష్ట్రం ఎంత ఎనుకబడిందో ఈ 5 ఏళ్లలో ఇంకొక 10 ఏళ్ళు ఫార్వర్డ్లోకి వెళ్తుంది మన రాష్ట్రం. అందువల్ల పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. దాని ఆయన సీజ్ ద షిప్ అన్నారు కదా. సో సీజ్ ద షిప్ అనడం మీద కూడా చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అంటే అది ఇంటర్నేషనల్ ఐటమ్ కాబట్టి, అంటే వెహికల్ కాబట్టి, సో షిప్స్ ఇంటర్నేషనల్ దీంట్లో వస్తాయి, లా కిందకు వస్తాయి. సో అవన్నీ కూడా తెలుసుకోకుండా వెంటనే సీజ్ ద షిప్ అని చెప్పేయడం అనేది కొంచెం చర్చకి దారితీస్తూ ఉంది. కనీసం ఆ పరిజ్ఞానం కూడా పవన్ కళ్యాణ్కి లేదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బియ్యము దీని పరిధిలోకి రాదు అనేది వాళ్ళ అభిప్రాయం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక స్టేట్ డిప్యూటీ సీఎం. మనకు ప్రోటోకాల్ ప్రకారం తీసుకుంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆ ప్రోటోకాల్లో సెంట్రల్ మినిస్టర్సు, తర్వాత స్టేట్ చీఫ్ మినిస్టర్సు, తర్వాత స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ వస్తారండి. అంటే ఇంచుమించు టాప్ 30 పొజిషన్స్లో 30 పీపుల్లో ఒకడు పవన్ కళ్యాణ్. అతని కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతుంటే దాన్ని కూడా అతను ఆపలేకపోతే ఇంకా ఆ పదవి ఎందుకు అతనికి? 2, సీజ్ ద షిప్ అన్నాడు కానీ అతను పోయి సీజ్ చేయలేదు షిప్ని. ఆ అథారిటీస్కి చెప్పి ఆ అథారిటీస్ని దాన్ని సీజ్ చేయమన్నారు. అంటే ఆ అథారిటీస్ దానిలో ఆ సీఈఓ, ఆ పోర్ట్ సీఈఓ వచ్చి దాని ప్రోటోకాల్ ఏమొస్తుందో చూసుకొని దాని ప్రకారం అతను పోయి సీజ్ చేసే రైట్స్ అతనికి ఉంటాయి. అతనికి డైరెక్షన్ ఇచ్చాడు చేయమని చెప్పి. అందువల్ల దాంట్లో ఎట్లాంటి మన తప్పు కానీ లేకపోతే రూల్ దాటి కానీ చేసింది అయితే కాదు. అలాగే తీసుకుంటే ఇక నుంచి ఫ్యూచర్లో 48 రూపాయలకి బియ్యం డైరెక్ట్గా ఆ బియ్యం బదులు అమౌంటే బ్యాంక్ ఖాతాలో పడుతుంది అనేటువంటి మాట కూడా ప్రచారంలో ఉంది. సో అలా పడితే మంచిది అంటారా? లేదంటే అంటే ఈ అక్రమ బియ్యం ఏదైతే ఉందో ఈ రవాణాన్ని అరికట్టేటువంటి అవకాశం ఉందా? చాలామంది చెప్పేది ఏంటంటే అపార్ట్మెంట్ల దగ్గర కూడా వెహికల్ వచ్చి ఇచ్చిపోతూ ఉన్నారు. అపార్ట్మెంట్లు అంటే కనీసం కిరాయి 10,000 కంటే తక్కువ ఉండదు. సో 10,000 కిరాయి చెల్లించేవాడికి రేషన్ బియ్యంతో ఏం అవసరం అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ చాలా అపార్ట్మెంట్స్ దగ్గర వెళ్తూ ఉన్నాయి, ఇస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? 10,000 రెంట్ కట్టేవాడికి రేషన్ బియ్యంతో అవసరం ఉందా అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. సో దానికి ప్రత్యామ్నాయంగా ఈ 48 రూపాయలు ఏదైతే డైరెక్ట్గా జమ చేస్తాము అంటున్నారో ఇది సరిపోతుందంటారా? అపార్ట్మెంట్ల కాడ బియ్యం ఇచ్చేది వాస్తవమే. కొంతమంది వాళ్ళు బిలో పావర్టీ లైన్ పైన ఉండే వాళ్ళు కూడా ఈ బియ్యం తీసుకున్నది కూడా వాస్తవమే. కానీ దానికి అట్లాగా ఎకనామికల్గా హైలో ఉండే వాళ్ళ రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసి అట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలే కానీ ఇచ్చే పథకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. మన ఎకానమీ గురించి మనకు తెలుసు. ఈ బియ్యం ఇవ్వకుండా మనం కానీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో చేరిస్తే
కొన్నిసార్లు వాళ్ళు ఆ డబ్బులు కూడా బియ్యానికి వాడకుండా తిండికి వాడకుండా వేరే వాటికి వాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల అట్లాంటి మిస్లేనియస్ ఏదన్నా ఒక 10% 20% వైట్ రేషన్స్ కార్డ్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలే కానీ ఈ బిలో పావర్టీ లైన్లో బియ్యం ఇచ్చే వాళ్ళకి మాత్రం ఆపకూడదు. అవి కాకుండా వాళ్ళకి ఆ అమౌంట్ ఇస్తే మాత్రం ఆ అమౌంట్ వాళ్ళు వేరే అవసరాలకు వాడుకొని లాస్ట్కి తిండికి బియ్యం లేకుండా ఉండే పరిస్థితి కూడా వస్తుంది. అది ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. అలాంటి రేషన్ బియ్యము మా గ్యాంబ్లింగ్ లాగా అలా ఎక్స్పోర్ట్ చేయడము చాలా తప్పు. గవర్నమెంట్ ఇలా చేయడము పద్ధతి కాదు. దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలి అలా చేసిన వాళ్ళ మీద. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీని మీద పవన్ కళ్యాణ్ చేసిన చర్యల్ని మీరు సమర్థిస్తారా? ఓకేనా? సమర్థిస్తాం, ఖచ్చితంగా సమర్థిస్తాం. ఆయన చేసింది చాలా కరెక్ట్గా. ఎవరి గవర్నమెంట్లో జరిగిన కఠిన చర్యలు వాళ్ళ మీద కఠిన తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా. అంటే ఎందుకు ఈ విధంగా అక్రమ రవాణా జరుగుతుంది? కారణం ఏంటంటారు? జనాలు ఏం చెప్తున్నారంటే 10 రూపాయలకి 12 రూపాయలకి అమ్మేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇది చాలా తప్పి చాలామంది పేదవాళ్ళకి ఇలా తక్కువ ఫ్రీగా ఇవ్వడము కరెక్ట్. అలా దోపిడీగా ఎక్స్పోర్ట్ చేయడము రాంగ్. ఇది చేయకూడదు. ఇది వాళ్ళు ఫ్రీగానే పొందాలి అది, అంతేగాని దాన్ని డబ్బులు అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎఫ్ఐఆర్ కేసు రాయాలి కోరుకుంటున్నాం. షిప్ని సీజ్ చేయడం కరెక్టే. సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. అటువంటి అపార్ట్మెంట్లు కానీ ఇంకెక్కడన్నా రిచ్ పీపుల్ ఎవరైనా ఈ బియ్యం బదులు డబ్బులు లాంటివి తీసుకొని దీనికి పరోక్ష సహకారం అందిస్తున్నారు, అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అంటే వాళ్ళకి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయడం, ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళకి సర్వే చేసి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది తప్ప బియ్యం బదులు డబ్బులు ఇస్తే మాత్రం ఆ డబ్బులు వేరే రకంగా వాడుకునే అవకాశం ఉంది. అది మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ బియ్యం కోసం డబ్బుల కోసం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అవైతే ప్రశంసించదగ్గాయి అంటున్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.